సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. నవ్ న్యూ గోల్డ్ ఈజ్ సిల్వర్ అంటారు నిపుణులు. అంటే ఇప్పుడు అంతా కూడా బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ముందు ముందు అసలు ఒక స్టేజ్కి వెళ్ళి అది మళ్ళీ పడిపోతుందేమో అని ఒక భయం ఉంది. అట్లాగే ఇప్పుడు బంగారం ఇప్పుడు ఎవరు అసలు మామూలుగా ఇంతకుముందు పెళ్ళిళ్ళు పండుగలు పబ్బాలకు కూడా బంగారం ఎంతో కొంత కొనుక్కునే పరిస్థితి మధ్యతరగతి దిగువ మధ్యతరగతికి ఉండేది. ఇప్పుడున్న ధరలను బట్టి చూస్తే అసలు బంగారం కొనే పరిస్థితి కనిపించట్లేదు. అంటే గత సెప్టెంబర్లో 80,000 ఉన్న 10 గ్రాముల బంగారం ఇప్పుడు 1,13,920కి చేరింది. ఇంకా పెరుగుతుందని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అంటే ఈ బంగారం ధర పెరగటానికి ఇప్పుడు గ్లోబల్గా ఉన్న పొలిటికల్ పరిస్థితులు అనిశ్చితి కూడా ఒక కారణం. ఎందుకంటే డాలరు అనేది ఇప్పుడు మొత్తంగా కూడా రిజర్వ్ కరెన్సీ కింద అందరూ తమ పెట్టుబడులు కానీ తమ నిల్వ ఉంచుకునే సొమ్మును కానీ డాలర్ల రూపంలో పెడతారు. ఎందుకంటే డాలర్లో హెచ్చు తగ్గులు తక్కువ ఉంటాయి. డాలరు మొత్తంగా అంతర్జాతీయ కరెన్సీ కాబట్టి ఏ దేశంలో ఇప్పుడు మనం ఏ వస్తువు కొనుక్కోవాలన్నా డాలర్లు అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి డాలర్కి విలువ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఈ డాలరు మీద విశ్వాసం తగ్గింది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ప్రవర్తన బట్టి కానీ లేదంటే ఇప్పుడు ఇట్లాంటి కొన్ని కారణాలతో ఏంటంటే డాలర్ కంటే కూడా ఇప్పుడు మొత్తంగా కూడా రిజర్వ్స్ అన్నింటినీ కూడా బంగారంలోకి మార్చుకోవాలని చెప్పేసి అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల కాలంలో రష్యా మీద ఆంక్షలు విధించారు. అంటే రష్యా వివిధ దేశాల్లో అమెరికా లేదంటే యూరోప్ దేశాల్లో వాళ్ళు డాలర్ల రూపంలో దాచుకున్న డిపాజిట్ల మీద ఆంక్షలు విధించారు. అంటే మన డబ్బుని ఇక్కడ బ్యాంకులో దాచుకుంటే ఇప్పుడు మన మీద ఏదో రాజకీయ కారణం ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు అనే కారణంతో వాళ్ళ మీద ఆంక్షలు విధించడం వాళ్ళ డబ్బుని నిలిపివేశారు. అందుకని ఇటువంటి ముందు ఇటువంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కూడా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా తమ దగ్గరే తమ దేశంలోనే గోల్డ్ నిల్వల్ని పెంచుకుంటున్నారు. అంటే బంగారం ధర పెరగటానికి ఇది ఒక కారణం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు పెరుగుదల ఇట్లా ఉన్న సందర్భంలో ఇప్పుడు నిపుణులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు బంగారం కంటే కూడా వెండి మీద మదుపు పెడతాం అనేది ప్రయోజనకరం. వెండికి డిమాండ్ ఇంకా బాగా పెరుగుతుంది, బంగారం కంటే ఎక్కువ పెరుగుతుంది. వెండిలో కూడా పెరుగుదల శాతం అంటే వృద్ధి శాతం వెండి ధర పెరుగుదల వృద్ధి బంగారాన్ని కూడా అధిగమించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. 2019లో 40,600 ఉన్న కిలో వెండి ధర 2025 అంటే ప్రస్తుతంకి 107,700కి పెరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే సిల్వర్కి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది అనేది అంటే ఇప్పుడు ఆభరణాలు చేయించుకునే వాళ్ళంతా బంగారం కొంటున్నారు, బంగారం కొనలేని వాళ్ళు ఇప్పుడు దీనికి 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి ఇప్పుడు జ్యువెలరీకి సంబంధించి బంగారం ధర పెరగటంతో అంటే జనరల్గా ఎవరైనా సరే ఒక తులం బంగారం కొనుక్కుందామా లేదంటే 10 తులాలు బంగారం కొనుక్కుందామా స్తోమతను పెట్టి అనుకుంటారు. ఇప్పుడున్న రేట్లలో ఒక 10 గ్రాముల బంగారం కొనుక్కోవడానికే ₹1,00,000 పైన అవసరమయ్యే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వెయిట్ను బట్టి చూసుకుంటే ఆభరణాలు చేయించుకోవడానికి కూడా ఏమీ వీలు కాదు. అందుకని ఒక ప్రత్యామ్నాయం కింద ఇప్పుడు వెండి ఆభరణాలు అనేది రంగంలోకి దిగాయి. ఇప్పుడు చాలామంది కూడా వెండి ఆభరణాలకి అయితే దానికి ఒక తూకం ఉంటుంది, మెళ్ళ వేసుకున్నా సరే కొంత వేసుకున్న దానికి అలంకారానికి తగినట్టుగా కనిపిస్తుంది, నిండుగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో చాలామంది బంగారం బదులు వెండి ఆభరణాలు చేయించుకోవటం మొదలైంది. అట్లాగే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్లు వీళ్ళు కూడా వెండితో రకరకాల డిజైన్స్ అవన్నీ చేసి వాటిని ప్రచారం చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు వెండితో తయారు చేసి దాని మీద బంగారం కోటింగ్ వేసిన ఆభరణాలు కూడా డిమాండ్ పెరుగుతుంది. అంటే ఈ 2 రకాలుగా ఇప్పుడు ఏంటంటే ఆభరణాలు చేయించుకునే వాళ్ళు బంగారం నుంచి వెండికి షిఫ్ట్ అవుతున్నారు. అంతేకాదు ఇప్పుడు వెండికి సంబంధించి ఇంకొక కొత్త డెవలప్మెంట్ ఏంటంటే వెండి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీస్ కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్కి కూడా వెండి వినియోగం పెరుగుతుంది. అంటే బంగారం కంటే కూడా ఇప్పుడు వెండికి కండక్టివిటీ ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు సోలార్కి సంబంధించిన ఫోటోవాల్టాయిక్ సెల్స్ పైన దాని కండక్టివిటీ కోసం దాని జెల్ని వాడటం అనేది పేస్ట్ని వాడుతున్నారు. అట్లాగే ఒక్కొక్క ఎలక్ట్రికల్ వాహనం ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 25 గ్రాముల నుంచి 50 గ్రాములు వెండి ఉపయోగిస్తారు. అట్లాగే రకరకాల సెమీ కండక్టర్స్ పరిశ్రమలో కానీ లేదంటే తయారీలో కూడా దీని వినియోగం పెరుగుతుంది. ఈ సెన్సార్లు తయారు చేయటము ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఏవైతే వస్తున్నాయో 5G కానీ 5G టెక్నాలజీ కానీ సోలార్ ప్యానల్స్ కానీ ఈవీ కానీ ఇవన్నీ కొత్త టెక్నాలజీస్.
ఈ చిప్స్ ఇవన్నిటికి సంబంధించిన ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ దీనికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వెండి ఇండస్ట్రియల్ వినియోగం పెరుగుతుంది. అంటే ఆభరణాలకి వీటన్నిటికీ బంగారం వాడేది అది దానికి పరిమితమైన ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ ఆభరణాలకి ఈ ప్రత్యామ్నాయంగా బంగారానికి ప్రత్యామ్నాయంగా వెండి ఆభరణాలు వాడటమే కాకుండా వెండి ఆభరణాలు అందరూ ఉపయోగం పెరగటంతో పాటు ఇండస్ట్రియల్ యూజ్ కూడా పెరగటం వల్ల ఇప్పుడు వెండికి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా రానున్న 3-4 ఏళ్లలో దాదాపుగా ఈ వెండి కిలో ధర 3 లక్షలకి చేరుకుంటుందని మార్కెట్లో అనధికార అంచనాలు కనిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు చాలామంది వినియోగదారులు బంగారం నుంచి వెండికి షిఫ్ట్ అవుతున్నారు. ఈ వెండికి షిఫ్ట్ అవ్వటం వల్ల ఇప్పుడు వెండి కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు దానికి తోడు ఏంటంటే 10 గ్రాముల బంగారం వచ్చే సొమ్ముతోటి మనం కిలో వెండి కొనుక్కోవచ్చు. అది చూడటానికి కూడా కంటికింపుగా ఉంటుంది. దానితో ఆభరణాలు అవి కూడా చేయించుకుంటే నిండుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు వినియోగదారుల టేస్ట్ కూడా మారింది. వీటన్నిటి కారణాలతోటి వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈ స్లోగన్ కొత్తగా వచ్చింది. ఇప్పుడు నౌ న్యూ గోల్డ్ ఈజ్ సిల్వర్. అంటే ఇప్పుడు బంగారం స్థానాన్ని వెండి ఆక్రమించింది. ఇప్పుడు కొత్త బంగారం అనే దానికి నిర్వచనం ఏంటంటే కొత్త బంగారం వెండి అని చెప్పేసి ఒక స్లోగన్ కూడా ఇప్పుడు బయలుదేరింది.